ఒక్క ఓటుతో గెలుపు అదృష్టాన్ని తలుపు తట్టిన సర్పంచ్ పీఠం. ఒక్క ఓటుతో ఏమవుతుందిలే అనుకున్న వారికి చెంపపెట్టినాటి ఫలితాలు. తెలంగాణ తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఒక్క ఓటు ఎందరో అభ్యర్థుల తలరాతను మార్చేసింది. గెలుపోటముల మధ్య సరిగ్గా ఒక్క ఓటు నిలిచి అభ్యర్థులను ఉత్కంఠపు అంచున నిలబెట్టింది. ఓటమి అంచున నిలబడిన వారిని అదృష్టం వరించి గెలుపు తీరాలకు చేర్చింది. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన తొలి విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు అనేక గ్రామాల్లో తీవ్ర ఉత్కంఠకు దారితీసింది. గద్వాల జిల్లా గట్టు మండలం గంగిమాందొడ్డిలో ఏకంగా 3 సార్లు ఓట్లు లెక్కించాల్సి వచ్చింది. ప్రతిసారి ఫలితం మారుతూ చివరికి కావలి పద్మమ్మ ఒక్క ఓటు తేడాతో జయమ్మపై గెలుపొందారు. నా పేరు పద్మమ్మ, గంగమందొడ్డి గ్రామము. నాకు ఒక్క ఓటుతో నేను గెలిచినాను. ఈ ఊరు అందరికీ ధన్యవాదాలు. నా ఒక్క ఓటుతో గెలిపించినందుకు అందరికీ నాకు సంతోషమే. ఈ ఊరికి రాబోయే కాలంలో నేను ఊరికి అభివృద్ధి చేస్తానని మాటిస్తున్నాను. మా ఊర్లో పంచాయతీ ఆఫీస్ లేదు. ఇంతకు మొదలు నేను గెలిచినాను కాబట్టి ఎమ్మెల్యేతో మాట్లాడి పంచాయతీ ఆఫీస్ అయితే నన్ను కూర్చొని చెప్పి కట్టిస్తానని మాటిస్తున్నాను. గ్రామంలో ఏమన్నా పనులుంటే చేపిస్తానని మాటిస్తున్నాను. గంగమందొడ్డి గ్రామంకి ఒక్క ఓటుతో నన్ను గెలిపించినందుకు అందరికీ ఏమైనా చేస్తానని మాటిస్తున్నాను. ధన్యవాదాలు.